హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. ఈరోజుటి వీడియోలో పుల్లగా అలానే కమ్మగా ఉండే ఎంతో టేస్టీగా ఉండే గోదావరి స్పెషల్ కొబ్బరి చింతకాయ పచ్చడి చూపించబోతున్నాను. అలా మార్కెట్కి వెళ్ళగానే చింతకాయలు కనిపించాయండి. ఎందుకు వదిలేస్తాను చెప్పండి. ఇంకా వెంటనే పక్కనే కూడా కొబ్బరికాయ ఉంటే ఈ రెండింటిని కలిపి పచ్చడి చేసేసాను. సూపర్ టేస్టీగా ఉంటుంది. అది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ నేను చెప్తాను, వచ్చేయండి. కేవలం 10 నిమిషాల పని మాత్రమే. కొబ్బరి చింతకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా అరచిప్ప కొబ్బరికాయ తీసుకున్నానండి. అలానే 150 గ్రాముల చింతకాయలు, 20 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అన్నీ మనం పచ్చివే తీసుకుంటున్నాం, ఏవి వేయించుకోవసరం లేదు. ముందుగా ఒక రోట్లో శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని ఇలా దంచుకోవాలి. పచ్చిమిరపకాయలు తొందరగా నలగడం కోసం ఇక్కడ ఉప్పు వేసుకుంటున్నానండి. నేనైతే రాళ్ళుప్పు వాడుకుంటున్నాను, మీరు సాల్ట్ వాడుకున్నా పర్వాలేదు. రోటి పచ్చళ్ళకి కానీ పచ్చళ్ళకి ఏదైనా సరే కల్లుప్పు అయితే మరింత రుచిగా ఉంటాయన్నమాట. ఈ ఉప్పు వేసుకోవడం వల్ల పచ్చిమిరపకాయలు తొందరగా నలిగిపోతాయండి. ఇలా రోకలతో దంచుతున్నప్పుడు కష్టం లేకుండా తొందరగా నలిగిపోతాయి అన్నమాట. ఇలా పచ్చిమిరపకాయలు మొత్తాన్ని నలగొట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా కొబ్బరి వేసుకొని నూరుకుంటున్నాను. కొబ్బరి యాక్చువల్గా నలగడం చాలా కష్టం అండి, కష్టపడాలి. కానీ గట్టిగా కష్టపడితే తొందరగానే నలిగిపోతుంది. ఇలా కొబ్బరి కూడా నలిగిపోయిన తర్వాత కొద్దిగా చింతకాయలు కూడా వేసుకుంటూ ఇలా నలగొట్టేసుకుంటున్నాను. చింతకాయలు ముదురుగా ఉంటే ఆ లోపల ఉన్న గింజ తీసేసుకోవడానికి ట్రై చేయండి. లేదంటే పచ్చడి నూరుకున్నప్పుడు కాస్త వగరు ఎక్కువగా తగులుతూ ఉంటుందండి. ఇప్పుడు అటు మీడియంగా, ఇటు లేతగా, అటు కొంచెం మందంగా ఉన్నట్లయితే ఏం కాదండి, మనం వేసుకొని ఇట్లా నూరేసుకోవచ్చు. సో నాదైతే కొన్ని లేతవి ఉన్నాయి, అలానే కొంచెం మందంగా ఉన్నాయి కూడా ఉన్నాయి. నేను అలానే గింజతో సహా పచ్చడి నూరేసుకుంటున్నాను. ఇలా చక్కగా మెత్తగా నూరేసుకోండి. మరి నీళ్ళు వేసుకొని అట్లా ఇట్లా వేసుకుంటే పచ్చడి నిలువ ఉండదు, టేస్ట్ కూడా బాగోదండి. ఇలా అన్నీ కలుపుకొని నూరుకుంటూ ఉంటే అన్ని పలుకులుగా నోటికి తగులుతూ నవ్వులుతూ ఉన్నప్పుడు చాలా రుచిగా ఉంటుందండి. ఈ పచ్చడి అయితే నేను మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నాను. ఫస్ట్ టైం నా పెళ్ళైన తర్వాత మా ఇంటికి వెళ్ళిన తర్వాత మా అత్తయ్య గారు చేసి పెట్టారండి. ఎంత బాగుందంటే తినే కొద్దీ అన్నం మొత్తం, ఇంకా కూర కూడా వేసుకోకుండా తిన్నాను ఫస్ట్ టైము. అంత రుచిగా ఉంటుంది. చూడండి, చాలా క్విక్గా అయితే మనకి పచ్చడి కూడా రెడీ చేసేసుకున్నాం రోట్లో నూరుకొని. ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకొని పెట్టేసుకొని ఇప్పుడు ఇదే రోట్లోకి ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని నూరుకోవాలి. ఎందుకంటే పచ్చడి రోల్ చిన్నది అవ్వడం వల్ల పచ్చడి నిండుగా అయిపోయింది. ఇప్పుడు ఈ జీలకర్ర అలానే వెల్లుల్లి నలగదు కాబట్టి అది పక్కకు తీసి పెట్టేసుకొని దీన్ని నూరేసుకున్నాను. ఈ వెల్లుల్లి అలానే జీలకర్ర కూడా మెత్తగా నలగడం కోసం కొద్దిగా ఉప్పు వేసుకున్నానండి. ఇప్పుడు ఈ పచ్చడి మొత్తాన్ని ఆ జీలకర్ర వెల్లుల్లితో పాటు నూరేసుకుంటున్నాను. ఇలా నూరుకోవడం వల్ల పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. జీలకర్ర అలానే వెల్లుల్లి పడితేనే ఆ పచ్చడికి రుచి మరింత పెరుగుతుందండి. మళ్ళీ ఒకసారి ఇలా మొత్తం ఎగేసుకుంటూ నేను ఇలా నూరేసుకున్నానండి. ఇలా నలిగిపోయిన ఈ పచ్చడిని నేను సపరేట్గా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఈ పచ్చడికి మనం తాలింపు పెట్టకపోయినా ఎంత రుచిగా ఉంటుందోనండి, అసలు చెప్పనవసరం లేదు. కానీ తాలింపు పెడితే మరొక టేస్ట్ ఉంటుంది, తాలింపు పెట్టకముందు మరొక టేస్ట్ ఉంటుంది. 2 టేస్ట్లు చాలా బాగుంటాయి. మీకు ఏది నచ్చినా ట్రై చేయండి. నేను మాత్రం ఇలా పచ్చడి రోట్లో నూరేసుకున్న తర్వాత కాస్త అన్నంని ఇలా కలిపేసుకుంటున్నానండి రోట్లోనే. అందులోకే కొద్దిగా పచ్చడి కూడా వేసేసుకుంటున్నాము. మేము నెయ్యి వేసుకోవట్లేదు, ఏమీ వేసుకోవట్లేదు. ఆ పచ్చడి నూరుతున్నంతసేపు ఎప్పుడెప్పుడు తింటామా అని నోట్లో నీళ్ళు ఊరుతూనే ఉన్నాయన్నమాట. అందుకని ఇలా నూరేసుకొని ఇట్లానే రోట్లో కలిపేసుకొని ఒక్కొక్క ముద్దలు పెట్టించుకుంటూ తినేస్తూ ఉన్నామండి. చాలా రుచిగా ఉంది టేస్ట్. అసలు పులుపు, ఆ కొబ్బరి కమ్మదనం తగులుతూ ఎంత బాగుందో. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన పచ్చడి అని నేను చెప్తాను. చింతకాయలు దొరికితే మాత్రం అస్సలు వదిలిపెట్టకండి. ఇప్పుడు మనం తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 2 టీ స్పూన్ల శనగపప్పు. ఇక్కడ పప్పులు ఎక్కువ వేసుకుంటే మనకి ఆ పంటి కింద పడుతూ ఆ కొబ్బరి కమ్మదనంలో రుచిగా ఉంటుంది. అలానే 1 టీ స్పూన్ వరకు మినపప్పు,
1 టీ స్పూన్ జీలకర్ర, అలానే ఒక ఎండుమిరపకాయలు ఇలా ముక్కలుగా వేసుకోవాలి. ఒక 5-6 వెల్లుల్లి రబ్బల్ని దంచి వేసుకొని 2 రెమ్మల కరివేపాకు వేసుకొని తాలింపును వేయించుకోవాలి. ఇలా తాలింపు వేగుతూ ఉండగానే నేను ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకుంటున్నాను. ఈ పులుపు, ఈ కొబ్బరి వల్ల ఏమైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుందేమోనని కమ్మదనం కోసం కూడా ఇంగువ వేసుకుంటున్నాను. తాలింపు వేగగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా నూరి పక్కకు పెట్టుకున్న ఈ కొబ్బరి పచ్చడిని కూడా వేసేసుకొని కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇది పొడిగానే ఉంటుంది, 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది, చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే నా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి. అలా చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.